హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఆర్ గేట్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ డయోడ్స్ లేదా డయోడ్ లాజిక్లో ఎలా ఆర్ గేట్ ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ విధంగా డయోడ్స్ కనెక్ట్ చేయబడుతుంది. రెండు డయోడ్స్ రెండు ఇన్పుట్స్కి మనకు 3 ఇన్పుట్స్ 4 ఇన్పుట్స్ ఉంటే ఇంకొక రెండు డయోడ్లు ఈ విధంగా ప్యారలల్గా కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ అండ్ గేట్ ఆర్ గేట్ తీసుకుంటున్నాం. సో ఇది రెసిస్టర్ ఆర్, ఇక్కడ డయోడ్ D1 D2 AB. సో ఇక్కడ అవుట్పుట్ Y. సో AB ఇన్పుట్స్ 0 0, అవుట్పుట్ Y 0 1 1 0 1 1. సో మనకి అండ్ ఆర్ గేట్ తీసుకుంటే ఈ డిఫరెంట్ ఇన్పుట్స్కి సో 0 0కి 0, 0 1కి 1, 1 0కి 1, సో 1 1కి 1. ఇది ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ లేదా ఫంక్షనాలిటీ. సో దీన్ని మనము ఈ డయోడ్స్లో ఈ సర్క్యూట్లో మనకు వస్తుందో లేదో గమనిద్దాం. సో ఫస్ట్ కండిషన్ తీసుకుందాం, A0 B0 కండిషన్. సో A0 B0 తీసుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్ మొదటిగా మనం తీసుకుందాం. సో ఇక్కడ A 0 వోల్ట్స్, B 0 వోల్ట్స్. మనకి ఇక్కడ రెండు క్యాథోడ్స్, యానోడ్ క్యాథోడ్ ఆల్రెడీ గ్రౌండ్ కనెక్ట్ అయినాయంటే 0 వోల్ట్స్ ఉంది. కాబట్టి మనకి ఈ రెండు క్యాథోడ్స్ ఆల్రెడీ 0 వోల్ట్లో ఉంది అండ్ ఈ రెండు డయోడ్స్ యానోడ్స్ 0 వోల్ట్లో వచ్చింది. కాబట్టి ఈ రెండు డయోడ్స్ మనకు రివర్స్ బయాస్ అవి ఆఫ్ స్విచ్కి యాక్ట్ చేయడం జరుగుతుంది. సో D1 రివర్స్ బయాస్, D2 రివర్స్ బయాస్. సో ఇవి రెండు ఆఫ్ స్విచ్కి యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి రెండు ఆఫ్ స్విచ్ అయినప్పుడు సో ఈ విధంగా ఆఫ్ ఆఫ్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంకేం వోల్టేజ్ రాదు కాబట్టి మనకు అవుట్పుట్ Y అనేది 0 వస్తుంది. సో రెండు డయోడ్స్ ఆఫ్ ఆఫ్, అవుట్పుట్ 0. సో నెక్స్ట్ కండిషన్ A0 B1. సో సర్క్యూట్ తీసుకుంటే మనకి A 0 వోల్ట్స్, B 5 వోల్ట్స్, యానోడ్ క్యాథోడ్ యానోడ్ క్యాథోడ్. సో A యొక్క యానోడ్ 0 ఉంది కాబట్టి మనకు D1 రివర్స్ బయాస్ అవుతుంది, ఆఫ్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ డయోడ్ D2 తీసుకుంటే యానోడ్ +5 వోల్ట్స్ ఉంది, క్యాథోడ్ 0 ఉంది కాబట్టి మనకు D2 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఆన్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. మరియు మనము ఇప్పుడు ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్గా రిప్రజెంట్ చేసినట్టయితే డయోడ్స్ని ఈ విధంగా ఆఫ్ ఆన్. సో మనకి ఈ +5 వోల్ట్స్ అనేది ఈ రెసిస్టర్ దగ్గర డ్రాప్ అయిపోతుంది. మనం ఈ అవుట్పుట్ అనేది అక్రాస్ దిస్ రెసిస్టర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 5 వోల్ట్స్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ ఉంటుంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 5 వోల్ట్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లాజిక్ 1. సో ఆఫ్ ఆన్ లాజిక్ 1. ఆ తర్వాత ఎప్పుడైతే A = 1 B = 0 అవుతుందో సర్క్యూట్ తీసుకుంటే A యొక్క ఇన్పుట్ 5 వోల్ట్స్, B యానోడ్ క్యాథోడ్ 0 వోల్ట్స్ B. సో ఇప్పుడు డయోడ్ D1 యొక్క యానోడ్ 5 వోల్ట్స్ ఉంది, క్యాథోడ్ గ్రౌండ్కి ఉంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరుగుతుంది, ఆన్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. D2 యొక్క యానోడ్ 0 వోల్ట్స్ దగ్గర ఉంది కాబట్టి రివర్స్ బయాస్ అవుతుంది. సో ఇది ఆఫ్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ ఆఫ్ స్విచెస్గా రిప్రజెంట్ చేసినట్టయితే ఇది ఆన్, D2 ఆఫ్. సో D1 ఆన్ స్విచ్, D2 ఆఫ్ స్విచ్. సో ఇప్పుడు ఈ 5 volts of input will go and it will be dropped across resistor R. సో అవుట్పుట్ ఈస్ అక్రాస్ రెసిస్టర్ R తీసుకుంటున్నాం కాబట్టి 5 volts వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లాజిక్ 1. సో ఆన్ ఆఫ్ లాజిక్ 1. ఇంకా లాస్ట్ కండిషన్ A = 1 B = 1 అయినప్పుడు సో సర్క్యూట్ తీసుకుంటే A 5 volts B 5 volts. సో రెండు యానోడ్స్ మనకు 5 వోల్ట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు డయోడ్స్ ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరుగుతుంది, ఆన్ స్విచ్కి యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండు డయోడ్స్ని నేను స్విచెస్గా రిప్రజెంట్ చేసినట్టయితే ఆన్ స్విచ్ ఆన్ స్విచ్. ఇప్పుడు మనకి రెండు వోల్టేజెస్ కరెంట్ ఫ్లో అయ్యి డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ వచ్చి మనకు 5 వోల్ట్స్ వస్తుంది, లాజిక్ 1 అవుట్పుట్ వస్తుంది. సో ఇది లాజిక్ 1. సో రెండు ఆన్ ఆన్ లాజిక్ 1. సో కాబట్టి ఇది మనకు ఆర్ గేట్ యొక్క ఫంక్షనాలిటీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం.
థ్యాంక్ యూ.